ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా బడిలో విద్యార్థి పాత్ర అనే అంశంపై వివరించడానికి వస్తున్నది బి నవ్యశ్రీ, 7వ తరగతి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ మహాకవి ప్రబోధించాడు. దేశ ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించడాన్ని దేశాభివృద్ధి అని అంటారు. విద్యార్థులంటే విద్యను అర్థించేవారు, అనగా జ్ఞానాన్ని అర్థించేవారు. దేశాభివృద్ధిలో భవిపౌరులైన విద్యార్థుల పాత్ర అతి కీలకమైనది. విద్యార్థి దశ సుమారు 5 ఏళ్ల నుండి 25 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ దశలో విద్యార్థులు విద్యతో పాటు వినయ విధేయతలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వయం పోషకత్వం అలవర్చుకుంటారు. ఈ విద్యార్థులే రేపటి పౌరులు. వీరు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులుగా వివిధ రంగాలలో ప్రవేశించి దేశాన్ని సరి అయిన దారిలో నడిపించవలసిన వారు. అటువంటి విద్యార్థులు దేశానికి వెన్నెముక లాంటి వారు. స్వాతంత్ర్యం పోరాటంలో విద్యార్థులు కీలకమైన పాత్ర వహించారు. గాంధీజీ పిలుపునందుకొని చదువులకు స్వస్తి చెప్పి నాయకులకు అండగా నిలిచి సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్పవారు విద్యార్థులే. ఏ దేశంలోనైనా ఉద్యమాలు నిర్వహించి విప్లవాలు రేపి జాతిని జాగృతం చేసేది విద్యార్థులే. అందువల్ల దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అనివార్యం. యువశక్తి అపారం. దీనిని సరి అయిన దారిలో మలిచి సద్వినియోగం చేసుకున్నట్లయితే దేశాభివృద్ధి జరుగుతుంది. నవ్యశ్రీకి అభినందనలు. ఇప్పుడు 7వ తరగతి నుండి పి రాజేష్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్తాడు. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం అని పిలువబడేవారు. భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. పేద కుటుంబం నుండి వచ్చిన గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. భారతదేశ క్షిపణి మరియు అణ్వాయుధ కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. డిఆర్డిఓ మరియు ఇస్రోలో పనిచేసి భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష పరిశోధన రంగాల్లో ముఖ్యమైన కృషి చేశారు. 2002 నుండి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పేరు పొందారు. కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అనే నినాదంతో యువతకు స్ఫూర్తినిచ్చారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ మరియు ఒక విజేత ఆత్మకథ వంటి అనేక ప్రేరణాత్మక పుస్తకాలను రాశారు. ఆయన శాస్త్రీయ దృక్పథం, దేశభక్తి మరియు సరళమైన జీవనశైలి అందరికీ ఆదర్శం. 2015 జూలై 27న షిల్లాంగ్లో ఉపన్యాసమిస్తూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాంతరం రామేశ్వరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ నిర్మించబడింది. మన భారతదేశానికి ఇంత కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. రాజేష్కు అభినందనలు. తరువాత రహదారి నియమాల గురించి 7వ తరగతి నుండి ఎం అభిరామ్ మనకు వినిపిస్తాడు. వాహనం ఓవర్టేక్ చేయకూడదు. ఫుట్పాత్ లేని చోట ఎదురుగా వచ్చే ట్రాఫిక్కు అభిముఖంగా నడవాలి. రోడ్డు దాటేందుకు పాదచారుల క్రాసింగ్ ఉపయోగించండి. రోడ్డు దాటే ముందు 2 వైపులా చూడండి. రోడ్లపై ఆటలాడకండి. నిద్ర వచ్చినట్టు అనిపించిన లేదా అలసటగా అనిపించిన డ్రైవింగ్ ఆపేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకండి. అధిక వేగం నివారించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తీసుకోకండి. హెల్మెట్, సీట్ బెల్టులు ఎల్లప్పుడూ ధరించండి. జీబ్రా క్రాసింగ్ దగ్గర పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఎరుపు రంగు లైట్ పడ్డప్పుడు ఆగిపోవండి. పచ్చ రంగు లైట్ పడ్డప్పుడు వెళ్ళవచ్చు. అభిరామ్కు ధన్యవాదాలు. కార్యక్రమంలో
తరువాత స్నేహం అనే కథను విందాం. ఈ కథను 7వ తరగతి చదువుతున్న బి సహస్ర వినిపిస్తుంది. చిలుక జింక స్నేహం. ఒక అడవిలో స్నేహితులైన చిలుక జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. ఆ వేటగాడు జింకను భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది. ఆ వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక దగ్గరకు వెళ్తాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదుటున పారిపోయింది. వేటగాడు పట్టుకునేలోపు ఆ చిలుక రివ్వున ఎగిరిపోయింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు, మరియు నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టదు. కథ ద్వారా స్నేహం గొప్పతనాన్ని వివరించిన సహస్రకు కృతజ్ఞతలు. ఇప్పుడు పి హర్షిత 7వ తరగతి మాదక ద్రవ్యాలు హాని అనే అంశం గురించి వినిపిస్తుంది. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిగిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము. అడిక్షన్ ఈనాటి యువతరాన్ని దారి మళ్లించే చెడు మార్గంలో నడిపిస్తున్న దురు అలవాటులలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావాలు వివిధ ప్రాంతాలలో సంకేత సమానాలతో చలమణి అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు పాల్పడుతూ కోట్లాది రూపాయలని గడుస్తుంటే యువత వీనిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది. ఒక్కసారి దీనికి బానిసలైన తరువాత దీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ అండర్ సైట్రోఫిక్ సభ్యుల్ని చట్టాన్ని చేసింది. హర్షితకి కృతజ్ఞతలు. తరువాత సైన్స్ గొప్పతనం గురించి ఎస్ వర్షిత్ సాయి గలంలో విందాం. Science helps us understand the world. It studies nature, space and life. Science makes our life very easier. Scientists study many new things. Science gives us new inventions. It gives us medicine and technology. Science explains how things really work. We learn science daily in school. Science improves the future for everyone. Science full form is systematic, C comprehensive, I investigation, E exploration, N natural, C causes, E effect. వర్షిత్ సాయికి అభినందనలు. ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు అనే పాటను ఆలపించడానికి వస్తున్నది కె నిక్షిత 7వ తరగతి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోల్ వీరి పేరే, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దురగం ఇల్లం దురగం ఆడిన ఆట మదిలో పదిలములే, నా మదిలో పదిలములే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోల్ వీరి పేరేమి, మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి నాలుగురాళ్ళను ఆడిన ఆటే గుర్తుందా, చిన్నతనమంటే కొంటతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోల్ వీరి పేరేమి, పంటను పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే, రేగడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కట్టినమే, గద్దే వస్తాంది కోడి పిల్లేది, దస్తీ బిస్తాడి సెల్లెల్లరిసితిరి,
మా ఊరు బండి సెల్లెల్ల బండి ఎక్కంగా రారండి, మీరంతా రారండి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోల్ వీరి పేరేమి. మధురమైన కంఠంతో గానం చేసిన చిన్నారి నిక్షితకి అభినందనలు. ఇప్పుడు పిల్లల ఆహారం గురించి అయేషా తహ్మీన్ ఏం చెప్తున్నదో విందాం. పిల్లల పెరుగుదల, అభివృద్ధికి సరియైన పోషక ఆహారం చాలా కీలకం. చిన్ననాటి నుంచి వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించడం భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండడానికి పునాది వేస్తుంది. పిల్లల ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వారికి అవసరం. ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి, పెరుగుదలకు సహాయపడతాయి. పాలు, గుడ్లు, పప్పులు, మాంసం వంటి వాటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. బియ్యం, గోధుమలు, బంగాళదుంపలు వంటివి మంచి కార్బోహైడ్రేట్లు మూలాలు. పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి కాపాడుతాయి. పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడకపోతే వాటిని సూప్లు, సలాడ్లు లేదా చిన్న ముక్కలుగా చేసి వారికి నచ్చేలా అందించవచ్చు. అదేవిధంగా జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, మిఠాయిలు, సోడాలకు దూరంగా ఉంచడం ముఖ్యం. అయేషా తహ్మీన్కి ధన్యవాదాలు. తరువాత పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి 7వ తరగతి సిహెచ్ వర్షిత్ వస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టూ ఉన్న భూమి, గాలి, నీరు, చెట్లు, జంతుజాలం వంటి సహజ వనరులను కాపాడుకోవడం. ఎందుకంటే అది మన ఆరోగ్యకరమైన జీవనానికి ఆధారం. కానీ మానవ కార్యకలాపాల వల్ల కాలుష్యం, వనరుల దుర్వినియోగం పెరిగి ప్రకృతి దెబ్బతింటోంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెట్లు నాటడం, నీటిని పొదుపుగా వాడటం, ప్రభుత్వ నిబంధనలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి భవిష్యత్తు తరాలను స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలి. పర్యావరణం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న గాలి, నీరు, భూమి, చెట్లు, జంతుజాలం, సూక్ష్మజీవులు మొదలైన సజీవ, నిర్జీవ అంశాల కలయికే పర్యావరణం. ఇది మనుగడకు అవసరమైన అన్ని పరిస్థితులను అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత. ఆరోగ్యకరమైన జీవితం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందరికీ లభించాలంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం. వనరుల సంరక్షణ. మానవ కార్యకలాపాల వల్ల సహజ వనరులు క్షీణిస్తున్నాయి. వాటిని కాపాడుకోవాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం. ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచులను వాడటం వలన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించడం వలన ప్లాస్టిక్ వాడకం తగ్గించవచ్చు. నీటి పొదుపు. నీటిని తెలివిగా వాడటం, లీకేజీలను అరికట్టడం వలన నీటిని పొదుపు చేయవచ్చు. కాలుష్య నియంత్రణ. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణాలను ఉపయోగించడం కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. అవగాహన కల్పించడం. ఇతరులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ అవగాహన కల్పించాలి. ముగింపు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ సంస్థ బాధ్యతే కాదు, ప్రతి ఒక్క పౌరుడి కర్తవ్యం. మన భూమిని, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. వర్షిత్కి ధన్యవాదాలు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గురించి 7వ తరగతి నుండి ఆర్ శ్రేష్ఠ వినిపిస్తుంది. విక్రమ్ సారాభాయ్ ఆగస్టు 12న 1919న జన్మించారు. డిసెంబర్ 30, 1971లో మరణించారు. విక్రమ్ సారాభాయ్ భారతీయ శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త. అతను భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాడు. దీని ఫలితంగా ఇస్రో ఏర్పడింది.
అతను భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేశారు. 1962లో అతను ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను స్థాపించాడు. సారాభాయ్ అణుశక్తి అభివృద్ధిలో కూడా పనిచేశాడు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి ఒక మార్గదర్శకుడు. శ్రేష్ఠకు అభినందనలు. ఇప్పుడు మధుర గాయకులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలను వివరించడానికి 7వ తరగతి ఆర్ లిఖిత్ గ్రాండ్ను ఆహ్వానిస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ 4, 1946వ సంవత్సరంలో జన్మించారు. సెప్టెంబర్ 25, 2020 సంవత్సరం వరకు జీవించారు. ఈయన నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా సంగీతానికి ఎనలేని సేవ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండిట్ ఆరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనను ఎస్పీబీ అని కూడా పిలుస్తారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆనాటి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ్ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటన శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. అతను కేంద్ర ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2021లో మరణాంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఎస్పీబీ గారి విశేషాలు వివరించిన లిఖిత్ గ్రాండ్కు ధన్యవాదాలు. తరువాత 7వ తరగతి ఎస్ దినకర్ చెప్పే కొన్ని పొడుపు కథలు విందాం. పొడుపు కథలు. సంతానాన్ని తిరుగుతాడు, సమానంగా పంచుతాడు. ఏమిటది? సరైన సమాధానం త్రాసు. అందరినీ పైకి ఎక్కిస్తాడు కానీ తను మాత్రం పైకి వెళ్ళడు. ఏమిటది? సరైన జవాబు నిచ్చెన. ముక్కుకు ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? సరైన సమాధానం దీపం. ఆ ఆటగత్తి ఎప్పుడు లోనే నాట్యం చేస్తుంది. ఏమిటది? సరైన సమాధానం నాలుక. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏమిటది? సరైన సమాధానం నిప్పు. ఒక అగ్గిపెట్టెలో 2 పులిసులు. ఏమిటది? సరైన సమాధానం వేరుశనక్కాయ. ఇంటిలో మొగ్గ, బయట పువ్వు. ఏమిటది? సరైన సమాధానం గొడుగు. దినకర్కి అభినందనలు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవితం గురించి 7వ తరగతి విద్యార్థి ఎల్ హర్మద్ కౌర్ మాటల్లో విందాం. రతన్ లాల్ టాటా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత మరియు టాటా గ్రూప్ మాజీ చైర్మన్. ఆయన 1937 డిసెంబర్ 28వ తేదీన ముంబైలో జన్మించారు. కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివిన రతన్ టాటా 1962లో టాటా గ్రూప్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన టాటా సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. టాటా స్టీల్ కోర్స్, టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి అంతర్జాతీయ కొనుగోళ్లు ఆయన నాయకత్వానికి ఉదాహరణలు. అలాగే సామాన్య ప్రజల కోసం నానో కార్ వంటి వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి తక్కువ ధరలో వాహనం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో టాటా ట్రస్ట్ల ద్వారా ఆయన చేసిన సేవలు అపూర్వమైనవి. సరళమైన జీవితం, విలువలతో కూడిన నాయకత్వం, సమాజ సేవపై నిబద్ధత ఆయన ప్రత్యేకతలు. దేశ అభివృద్ధికి చేసిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి
భారతదేశ అత్యున్నత పురస్కారాలు అందించి ప్రభుత్వం గౌరవించింది. హర్మత్ కౌర్కు అభినందనలు. ఇప్పుడు చెట్టు గొప్పతనం గురించి వివరిస్తూ సాగే మధురమైన పాటను వినిపించడానికి 9వ తరగతి విద్యార్థి పి శ్రీకర్ వస్తున్నాడు. ఆయనకు స్వాగతం. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. చల్లని తల్లి నీకు వందనాలమ్మా, చల్లని తల్లి నీకు వందనాలమ్మా. మంచిగా నాటి పెంచి నీ రుణము తీర్చుకుంటామమ్మా. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. నీ చల్లదనముతో వానలను రప్పించి నీరునిచ్చి జీవులకు జీవం పోస్తావమ్మ. హాని చేయు బొగ్గు పులుసు వాయువును శుద్ధి చేసి ప్రాణవాయువునిచ్చి ప్రాణం పోస్తావమ్మ. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. భూసారం పెంచుతావు, పంట సిరులు పంచుతావు, భూగర్భ జలము పెంచి దాహార్తిని తీర్చుతావు. కూడువై గూడువై గుడ్డవై నీడవై అన్నీ నీవై మాకు అండగా ఉంటావమ్మ. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. చెట్టమ్మ మా పాలిట గొప్పవరం నీవమ్మ, చెట్టమ్మ నీ సేవకు విలువ కట్టలేమమ్మ. జీవులతో నీ బంధం ఆసిపోనిదోయమ్మ, మా ప్రాణమడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటామమ్మ. ఓ పచ్చని చెట్టు తల్లి, సకల జీవరాశులకు కల్పవల్లి. శ్రీకర్కి అభినందనలు. తరువాత ప్రముఖ కవి డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి 7వ తరగతి ఏ వసంత్ కుమార్ ఏం చెప్పబోతున్నాడో విందాం. పల్లా దుర్గయ్య. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా సాధించాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. వసంత్ కుమార్కి ధన్యవాదాలు. కార్యక్రమంలో తరువాత కొన్ని నీతి పద్యాలు విందాం. ఈ పద్యాలను ఆర్ సుప్రియ 7వ తరగతి విద్యార్థి వినిపిస్తుంది. మొదటి పద్యం. వినుముత్తమమగు పుట్టువు గను పట్టెడు, నట్టి రూపుగల మొదుగు భూవును మూర్ఖుండును బ్రబలెడు, వనమున భవనమున దగిన వాసన గలదే. భావం. చక్కని రూపం ఉన్నా కూడా మొదుగు పువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ ఎంత మంచి రూపమున్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. రెండవ పద్యం. ఎలుకతోలు తెచ్చి ఏడాది నుతికిన, నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకున, విశ్వదాభిరామ వినురవేమా. భావం. ఎలుక తోలును ఎంతగా ఉతికినా నలుపు తెలుపు కాదు, కొయ్య బొమ్మను ఎంతగా కొట్టినా అది పలుకదు, అలాగే మూర్ఖునికి ఎంత చెప్పినా చెవికెక్కదు. సుప్రియకి అభినందనలు. కార్యక్రమంలో చివరిగా అమ్మ జ్ఞాపకాలు అనే కవితని విందాం.
ఈ కవితని వినిపిస్తుంది 7వ తరగతి నుండి సాత్విక. అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయి నలుపు కోలముఖం. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాల బల్పంలా కనిపించేవి. మాకు వర్షం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటిని హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిల్లిస్తూ ఉండేది. పొద్దున్నే అయ్య దొరల బర్ల పాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పెండకలు తీసేది. దూడల నోళ్ళు కొట్టి పితికిన పాలు ఆస్తనపు తెల్ల కుందేలు తాగేవి. అమ్మ ముక్కుకు ముక్కుపోకు ఆకాశానికి అంటుకున్న నేల వంకలా ఉండేది. జమీందార్ ఇండ్ల ముందు కుండలలో వడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యలో ధరలు వినిపించేది. అమ్మోడిలో సోలేడు నూకలేసుకొని ఇంటికి వచ్చేది. గొవ్వుల పక్కన యాగాల ఇంటి ముందు ఆడుకునేవాళ్ళు. అమ్మ ముక్కు పుల్ల వరాహావతారం. ముట్టె మీద ఎత్తిన భూగోళంగా కనిపించేది. చెవుల గింటిళ్ళు గడియారంలోని పెండులలా ఊగేవి. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. కాలువ గంటల పుంటి కాలు కడుక్కొని శ్రమను మార్చి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరుని తొలగొడుతూ ఎదురుగా వెళ్ళాం. గుమ్మంలో వడ్లున్నట్టే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి. మా అమ్మకు కాళ్ళ కడియాలు వేసుకోవడం, కంచు మెట్టలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోను లేదు, పరుపులో నిద్రపోను లేదు. నూలక మంచం మీద నిద్ర, చేనేత చీరలతోనే కాలం గడిపేది. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. సాత్వికకి అభినందనలు. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.